హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. ఈరోజు సండే వ్లాగ్ అండి. ఈరోజు ప్రొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను ఏమేమి పనులు చేశాను ఏంటి అన్నది పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నేను రామదేవుని పూజలు, త్రిమూర్తుల వారి పూజలు చేసుకుంటున్నాను కదా, 5వ ఆదివారం అనమాట. ఈరోజు లాస్ట్ ఆదివారము. ఇంకా పార్క్ కూడా వెళ్ళట్లే, ఎందుకంటే నిన్న చాలా పనులు అవి జరిగినవి. ఇంకా సామాను తోమడం అవి కుదరలేదు సాయంత్రం పూట. అందుకని మార్నింగ్ ఇంకా చాలా పని ఉన్నది. ఇంక ఈ పనులన్నీ పూర్తయ్యి నేను రామదేవుని పూజలు అవన్నీ చేసుకోవాలంటే ఇంకా పార్క్ అది వెళ్ళడం కుదరదు కాబట్టి వెళ్ళలేదన్నమాట. ప్రొద్దుటే లేచి శుభ్రంగా తుడిచేసి అవి ముగ్గులు వేసేసి ఇంకా సామాను అన్నీ బయట వేసేసింది మాదమ్మదే. మంచిగా అవన్నీ కూడా తోమేసాను. తానేమో మంచిగా క్లీన్గా అన్నీ తుడిచేసి లోపల తడిబట్టి అవి పెట్టేసి అవన్నీ చేస్తుంది. ఇంకా నేను సామాను అది తోమేసిన తర్వాత నీళ్ళు అయితే కాసేసుకుంటున్నానండి. మొత్తం కట్టెల పొయ్యి మీదే కాసాను, డబ్బా పొయ్యి పెట్టాను కదా. ఇంకా స్నానం అది చేసి రామదేవుని పూజ అయితే చేసేసుకున్నాను. ఇప్పటికే టైం లేట్ అయిందనమాట. ఈరోజు పనులు అవి ఉన్నాయి కదా, 10:30 అట్లా అయిపోతుంది. ఇంకా నేను పూజ కాడ కూర్చున్నాను. మాదమ్మని అయితే ఇంకా వంట అది చెయ్యమ్మా, ఈరోజు నువ్వే చెయ్యి అని చెప్పేసి చెప్పాను అనమాట. తను పప్పు టమాటా ఆలూ ఫ్రై చేస్తుంది. ఏం చేయాలి అని చెప్పేసి అదే ఆలోచించి మొన్న నేను అది ఏదైతే చేసానో అదే ఇంకా బాగా నచ్చిందంట. మళ్ళీ ఇంకోసారి తినాలనిపించింది అన్నది చేసుకుంటాను అన్నది. సరే చేసేయమ్మా, ఏదైతే పూజ అయ్యేటప్పటికి వంట అయిపోవాలి, ఆకలేసేస్తుంది అన్నాను. కానీ ఈలోగా పూజ అది అయిపోయింది, కానీ వంట అయితే పూర్తి అవ్వలేదు. ఇంకా కట్ చేయడం అలాగే ఉంది. అమ్మ బియ్యం అయ్యి ఏరివ్వు అన్నది. నేను బియ్యం అయ్యి ఏరుతున్నాను. తను ఆలూ ఫ్రై అది చేసింది అనమాట. ఆలూ ఫ్రై కాదు, వెజిటేబుల్స్ అన్నీ వేసి క్యారెట్, బఠానీ, ఆలు, 3 బీన్స్ కూడా వేసి ఫ్రై చేస్తుంది. ముందు ఆలు ఫ్రై చేసేసి పక్కకు పెట్టేసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా వేసి అవన్నీ ఫ్రై చేసేటప్పటికి ఆలు పేస్ట్ కింద అయిపోతుందని చెప్పేసి సెపరేట్గా ఆలుని వేపేసి పక్కకు పెట్టి తర్వాత బఠానీ, క్యారెట్, బీన్స్ అవి కూడా కొంచెంసేపు ఫ్రై చేసి వాటర్ వేసి ఉడికించి అప్పుడు ఇవి మిక్స్ చేసి ఆలుని అప్పుడు ఫ్రై చేసింది. ఇంకా పప్పు టమాటా పక్కనే తాలింపు అవి వేయాలి. ఉడకబెట్టేసింది కదా, కుక్కర్లో పెట్టేసింది. పప్పు గుత్తుతో అవి నలిపేసింది. ఇంకా తనకి చిప్స్ కానీ ఇంకా అప్పడాలు అలాంటివి ఏమీ లేకపోతే ఇంకా కుదరదు కదా, కంపల్సరీ వేపుకుంటుంది అనమాట. ముందు బాగా హీట్ ఎక్కించేసింది, కానీ మాడిపోయినాయి అవి అయితే. అప్పుడు ఏం చేసాను, స్లో పెట్టమ్మన్నా సరే ఇంకా బాగా వేడెక్కిపోతుంది అనమాట. బంద్ చేసి అని చెప్పేసాను. బంద్ చేసిన తర్వాత అవి వేయిస్తుంటే వైట్గా బాగా మంచిగా ఏగినాయి అనమాట. తర్వాత అన్నపూర్ణ పాపడ కూడా ఉంది, అవి ఒక 4 పీసులు అయితే వేపేసింది. ఇంకా పప్పు అయితే తాలింపు వేసేసింది అనమాట. ఈ పక్కనే చాలా బాగా అనిపిస్తున్నాయి వంటలన్నీ కూడా. సూపర్గా లుక్, టేస్ట్, మంచి స్మెల్ అన్నీ గుమాయించేస్తున్నాయి. మంచిగా చేసింది. ఓ పక్కన నేను కూడా కొంచెం చిన్న హెల్ప్ అయితే చేశాను. రైస్ అయితే నేనే వండాను అనమాట ఈరోజు. ఇదిగోండి పప్పు అది తాలింపు వేసేసింది, చూడండి ఎంత బాగుందో. చాలా మంచి ఫ్లేవర్. పక్కన ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా అన్ని వంటలు రెడీ, చూసారు కదా. రైస్, ఫ్రై, పప్పు టమాటా, ఇంకా అప్పడాలు ఇవన్నీ కూడా. ఇంకా ఒక్కొక్కరికి అన్నం అయితే పెట్టేసింది. ఇంకా టైం పట్టింది 12:30 అలా. కానీ పొద్దుటి నుంచి ఏం తినలేదు కదా, ఆకలి అయితే ఫుల్. ఫ్రైతో తింటుంటే ఏమైనా అనిపించిందా, సూపర్ టేస్ట్ అండి, చాలా బాగా అనిపించింది. ఇంకా పప్పు టమాటా అవన్నీ వేసుకొని అప్పడాలు వేసుకొని అయితే తినేసాను. తర్వాత కాసేపు పడుకొని లేచాను అనమాట. లేచిన తర్వాత 3-4 అలా అవుతుంది. ఇంకా సామానం అంతా బయట వేసేసింది ముందే. ఇంకా సాయంత్రం పూజకు త్రినాథుల స్వామివారి పూజకు అయితే రెడీ అవుతున్నాము. ఇంకా సామానం అన్నీ తోమేసి ఇంకా మళ్ళీ నీళ్ళు కాచుకుంటున్నాను. నేను మళ్ళీ తలస్నానం చేయాలి కదా త్రినాథుల స్వామి వ్రతం చేసుకోవాలంటే, అందుకని నేను అదే నీరది కాసేసుకుంటున్నాను. పని అంతా అయిపోయింది. తను లోపలన్నీ కూడా శుభ్రంగా తుడిచేస్తుంది. ఇంకా దేవుడి కాడ అది కూడా చదిరేసును, కానీ నువ్వే చదువుకో అమ్మా అన్నది. సరే అమ్మ నేనే చదువుకుంటానని చెప్పేసి ఇదిగోండి పూజ అది చదివేసుకున్నాను. లైవ్లో పూజ చేశాను కదా, మీకు తెలుసు కదా. ఇంకా ఎలా అనిపించింది?